నమస్కారం వాజన్ న్యూస్ కి స్వాగతం. నేను కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శతాబ్ది వేడుకలకు ప్రముఖుల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. ఏయూ వీసీ సిపిలతో కలిసి ఏయూలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. వాకర్స్ నుండి యూజర్ ఛార్జీలను సేకరించడం దారుణమన్న సిపిఐ సిపిఎం. రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డ టీడీపీ. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు గీతం కాలేజీలో 25% సీట్లు కేటాయించాలి. ఋషికొండ వద్ద నిరసన ర్యాలీలో వైసీపీ డిమాండ్. ఘోష ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం చేస్తున్నాం. ఆధునీకరణ సౌకర్యాల ప్రారంభోత్సవంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 50 లక్షల రూపాయలను ఘోష ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. సదరు పనులు పూర్తయిన సందర్భంగా ఈరోజు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయేంద్ర ప్రసాద్కి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ వారు స్పాన్సర్ చేసిన పిల్లల డైపర్స్ను బాలింతలకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో తల్లి పిల్లలకు ఏ మెరుగైన వైద్యం అందించేందుకు ఘోష ఆసుపత్రిలో స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు, పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు 58 లక్షల రూపాయలు నిధులు విడుదల చేశారని అన్నారు. అదేవిధంగా వసుధ ఫౌండేషన్ 38 లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలు అందించారని అన్నారు. హాస్పిటల్లో నిధుల కొరతగా ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. హాస్పిటల్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు స్పష్టం చేశారు. మన హాస్పిటల్ కోసం వసుధ ఫౌండేషన్ నుంచి ఎక్విప్మెంట్ చాలా ఎక్విప్మెంట్, ఒక 30 lakhs వర్త్ ఎక్విప్మెంట్ అనేది ఘోష హాస్పిటల్కి ఇచ్చారు. దీంట్లో భాగంగా మనకి సర్వైకల్ క్యాన్సర్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఇచ్చారు. ఈ ఫార్మసీలో ఏసీలు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే అభివృద్ధి పనుల్లో మనం అన్ని విధాలుగా జస్ట్ గవర్నమెంట్ ఫండ్సే కాకుండా మనం సిఎస్ఆర్ ఫండ్స్, ఎంపీ ల్యాడ్స్, రకరకాల ఎంపీ ఫండ్స్ అన్నీ కూడా మనం ట్రై చేస్తూ మళ్ళీ మన హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నాలు అనేది మనం చేస్తూ ఉన్నాం. అలాగే మన హాస్పిటల్ కమిటీ వాళ్ళందరూ కూడా బేగం గారు, అలాగే మనకి సుధీర్ గారు, డాక్టర్ జేసీ నాయుడు గారు, డాక్టర్ అశోక్ గారు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఎస్పెషలీ జీజీహెచ్ పూర్తిగా విజిట్ చేసి అది అన్ని డీటెయిల్స్గా వాళ్ళు ఏమేమి మనం అక్కడ రిపేర్ చేయాలో అన్నీ కూడా వాళ్ళు డీటెయిల్గా రాసి ఒక రిపోర్ట్ అనేది తయారు చేయటం జరిగింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ బడి పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన కార్యాలయంలో వాజన్ న్యూస్తో మాట్లాడారు. పాఠశాలలోని అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్, షూస్ వంటివన్నీ సకాలంలో అందజేయడం జరుగుతుందన్నారు. తల్లికి వందనం విద్యార్థులకు తల్లి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. కంప్యూటర్ కోర్సు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. మండల స్థాయిలోని ఎంపీడీఓ, ఎంఈఓల ద్వారా కమిటీలు వేయడం జరిగిందన్నారు. పాఠశాల స్థాయిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి కమిటీ వేయడం జరిగిందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయితేనే, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అలాగే ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం, రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం తయారు చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్ కిట్స్, బుక్స్, డ్రెస్, బ్యాగ్స్, అలాగే వాళ్ళకి బెల్ట్, అలాగే షూస్, నోట్బుక్స్ ఇలాంటి విద్యార్థులందరికీ అందించడం జరుగుతుంది. దీంతోపాటుగా తల్లికి వందనం అమౌంట్ తల్లుల తాలూకు అకౌంట్లో వేయడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ల్యాబ్స్, అలాగే సైన్స్ ల్యాబ్స్, అలాగే పిఎంశ్రీ స్కూల్స్, అలాగే మండలంలో కూడా ఎంపీడీ గారు, అలాగే ఎంఈఓ గారు, అలాగే స్కూల్ మేనేజ్ కమిటీ రిప్రజెంటేషను, అలాగే అక్కడ ఉన్న క్లస్టర్ హెచ్ఎం, అలాగే ఒక టీచరు వారితో ఒక మండల లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలా స్కూల్ లెవెల్ కూడా
హెడ్ మాస్టరు, ఎస్ఎంసి చైర్మన్, అలాగే ఆ లోకల్ ప్రైమరీ ఆర్ యూపీ స్కూల్ హెడ్ మాస్టరు, అలా అంగన్వాడీ టీచరు, వీళ్ళతో స్కూల్ లెవెల్ కూడా కమిటీ అనేది దీనిలో భాగంగా ఏర్పాటు చేయాలన్నమాట. కాబట్టి స్కూల్ లెవెల్, మండల లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు ఈ 6 to 14 ఏజ్ గ్రూప్ ఉన్న విద్యార్థులందరినీ కూడా మన గవర్నమెంట్ పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. 2027 జనగణన కార్యక్రమంలో భాగంగా విజయనగరం పట్టణంలో కస్బా స్కూల్లో 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 3 బృందాలుగా విభజించామన్నారు. ఇప్పటికే 2 బ్యాచ్లకు శిక్షణ పూర్తి అయిందని అన్నారు. ఇప్పుడు 3వ బ్యాచ్లో 476 మంది రెన్యూమరేటర్లు, 60 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వీరు ఇంటింటికి వెళ్లి జనగణనలో పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తారని తెలిపారు. ఈ జనగణనకు ప్రజలందరూ సహకరించి మీ ఇంటికి వచ్చే వారికి సమాచారం ఇచ్చే వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా 2027 జనగణనకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. జనగణన నమోదు ప్రక్రియ మీ మొబైల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం యాప్ను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ స్వీయ గణన వలన మీ సమాచారాన్ని మీరే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మొత్తం ఎన్యూమరేటర్లు 454 మంది, అలాగే సూపర్వైజర్లు 76 మందిని వినియోగించడం జరిగింది. ఇందులో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి తాలూకు వివరాలు, అలాగే ఆ యజమాని వివరాలు, ఎంతమంది ఆ ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇంటి తాలూకా నిర్మాణ వివరాలు, దాంతోపాటు అక్కడ ఉన్న ఇమ్యూనిటీస్ కానివ్వండి, ఇవన్నీ సమగ్రంగా సేకరించడం జరుగుద్ది. ఈ డేటాని రానున్న 2027 ఫిబ్రవరిలో జరిగే పాపులేషన్ సెన్సస్కి ఇది దిక్సూచిగా పనిచేస్తుంది. ఇందులో ఈ ఫీల్డ్ ట్రైనర్లు కానీ, అలాగే ఛార్జ్ అడ్మిన్ గారు కానీ, అలాగే ఛార్జ్ ఆఫీసర్ గారు కానీ ప్రతిరోజు పర్యవేక్షిస్తూ శిక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి ఇబ్బందులను ఎదుర్కొంటూనే పన్ను వసూలను వేగవంతం చేయాలని కమిషనర్ బాలస్వామి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈరోజు కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో పన్ను వసూలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ మాఫీ, ఏకమొత్తంలో చెల్లించిన పన్నులపై 5% మినహాయింపు గడువు మరొక 8 రోజులలో ముగియనుండడంతో త్వరితగతిన పన్ను వసూలుపై దృష్టి సాధించాలని కోరారు. తక్కువ శాతం పన్ను వసూలు చేసిన అడ్మిన్ కార్యదర్శులను మందలించారు. పనితీరులో మార్పు రావాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజు సచివాలయాల వారీగా సమీక్షిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ కిలాన్ అప్పలరాజు పాల్గొన్నారు. అనంతరం ప్రజారోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. పారిశుద్ధ పర్యవేక్షకులు, కార్యదర్శులతో సమీక్ష చేపట్టారు. పౌర సంతృప్తే ప్రామాణికంగా సేవలు విస్తృతంగా పరచాలని ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలని అన్నారు. 24 గంటలలో వీధులలో చెత్తలు తొలగించాలని కోరారు. కాలువలలో పూడికలు లేకుండా చూడాలని అన్నారు. ఆర్ఆర్ఆర్ కేంద్రాలు నిరుపయోగ వస్తువులు అందించాలని అన్నారు. అందరి సమిష్టి కృషితో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మంచి ర్యాంకులు సాధించే దిశగా పనిచేయాలని కోరారు. పిల్లల ఆట బొమ్మ దగ్గర నుంచి అది క్లాత్ కావచ్చు, చెప్పులు కావచ్చు, పాడైపోయిన ఆట వస్తువు కావచ్చు, రీసైకిల్ చేయడానికి అవకాశం ఉన్న ప్లాస్టిక్ పేపర్లు కావచ్చు, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఇది లేకుండా ఉండని ఇల్లు ఉండదు. అందువల్ల రేపు 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో మనకు త్రిబుల్ ఆర్ సెంటర్స్ 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ త్రిబుల్ ఆర్ సెంటర్ అంటే ఈ త్రిబుల్ ఆర్ సెంటర్స్కి ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకొచ్చిన వస్తువులను అక్కడ పెట్టి ఓ సెల్ఫీ తీసుకొని రేపు గ్రూప్లో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నేను స్వయంగా అబ్జర్వ్ చేస్తాను. ఎవరెవరు ఇంకా పెట్టలేదనేది కూడా అనలైజ్ చేస్తాను. ఏ ఒక్క ఇంట్లో లేదని మాత్రం చెప్పకండి. సో దయచేసి రేపు ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వండి. జనాభా లెక్కల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపెయినింగ్లో భాగంగా ఈ నెల 26వ తేదీన స్వీయ గణనపై 5K ర్యాలీని నిర్వహిస్తున్నట్లుగా డిఆర్ఓ సత్యబాబు తెలిపారు. బుధవారం డిఆర్ఓ ఛాంబర్లో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ ర్యాలీ ఉదయం 7 గంటలకు అమ్మవారి గుడి దగ్గర ప్రారంభిస్తారని, అక్కడ నుంచి గాంధీ విగ్రహం, సిఎంఆర్ జంక్షన్, మెసానిక్ టెంపుల్, బాలాజీ జంక్షన్ మీదుగా కోట వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రతి స్టాప్ వద్ద ఓఆర్ఎస్, త్రాగునీరు సిద్ధంగా ఉంచాలని, ఒక అంబులెన్స్ వాహనాన్ని ర్యాలీలో ఉంచాలని డిఆర్ఓ సూచించారు. ప్లకార్డులు, బ్యానర్లు, కరపత్రాలను కూడా సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పించడం జరుగుతుందన్నారు. టీ షర్ట్స్, టోపీలను జనగణాలతో ముద్రించి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
ఇంటింటికి సెన్సస్ ఎన్యూమరేటర్ మే నెల అంతా కూడా తిరిగి వారి ఎన్యూమరేషన్ బ్లాక్లో ఎన్యూమరేటర్ వాళ్ళు కేటాయించిన ఇళ్లకు వెళ్ళి ఎన్యూమరేషన్ కన్ఫర్మేషన్ చేస్తారు. దానికి ముందుగా ఎన్యూమరేషన్ అవేర్నెస్లో భాగంగా మనకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క యాక్టివిటీ చొప్పున ఇవ్వడం జరిగింది. అందులో 16 ఏప్రిల్ మనం నుంచి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం 26వ తేదీన మన విజయనగరం టౌన్లో 5K రన్ కార్యక్రమం ఏర్పాటు చేసిన. 5K రన్ అనేది సమ్మర్ కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి రన్కి బదులుగా ర్యాలీ కింద ఈ కార్యక్రమం మన పైడితల్లమ్మారి గుడి దగ్గర నుంచి ప్రారంభమై గంటస్తంభం మీదుగా మన సిఎంఆర్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వైపు, అక్కడి నుంచి మన మెసానిక్ టెంపుల్ బాలాజీ జంక్షన్ మీదుగా కోట దగ్గర క్లోజ్ అయినట్టుగా ఈ 5 కిలోమీటర్స్ ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో భాగంగా ఇప్పుడు సమావేశమై సంబంధిత అధికారులకి సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సమన్వయంతో ఈ ర్యాలీ కార్యక్రమం విజయవంతానికి మన విజయనగరం పుర ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. మే 2వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఐసీడీఎస్ పీడీ బాలామణి తెలిపారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. 11 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాల నియంత్రణపై అవేర్నెస్ చేస్తున్నామని అన్నారు. కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నుంచి జూన్ 11 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా చేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ కిషోరి పిల్లలకు 11 నుంచి 18 సంవత్సరముల లోపల అబ్బాయిలు మరియు అమ్మాయిలందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ కోసము, అంటే పిల్లలు ఈ కిషోరి బాలికలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, మరి ఈ బాల్య వివాహాలను ఎలా నివారించాలి, అలాగే వారి యొక్క స్కిల్స్ నైపుణ్యాలు ఏ విధంగా పెంచాలి, మరి వారిని ఉన్నతమైన స్థాయిలోకి అలాగే మంచి భావి భారత పౌరులుగా తయారు చేయాలి అంటే మనం ఈ కిషోర వికాసాన్ని ఖచ్చితంగా మన 11 నుంచి 19 సంవత్సరాల పిల్లలకి ఈ విషయాలు తెలియచేయాల్సి ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా అటువైపు పయనించి మన యొక్క జిల్లాని, మన విజయనగరం జిల్లాని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తామని భావిస్తూ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నీళ్ల ట్యాంకు ప్రాంతంలో ఉన్న పాత మీ సేవా కేంద్రాన్ని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంగా మార్చడం జరుగుతుందని విజయనగరం ఎంఆర్ఓ కోర్మనాథరావు తెలిపారు. విజయనగరం రూరల్, విజయనగరం అర్బన్ 2 తహసీల్దార్ కార్యాలయాలు ఉంటాయని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2 కార్యాలయాలుగా విభజించడం జరిగిందన్నారు. పాత తహసీల్దార్ కార్యాలయంలో విజయనగరం మండలానికి సంబంధించిన సేవలు అందుతాయని అన్నారు. త్వరలో ఈ కార్యాలయం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మండలంలో ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు విజయనగరం మండలాన్ని అర్బను మరియు రూరల్ కింద 2 మండలాల కింద విడదీయడం జరుగుతుంది. దీనికి గాను అర్బన్ ఆఫీస్ని, రూరల్ ఆఫీస్ని మన విజయనగరం కాంప్లెక్స్ ఆపోజిట్లో మీ సేవా కేంద్రంలో ఒక ఆఫీసు, అదేవిధంగా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆఫీసు ఏదైతే మండల ఆఫీస్ ఉందో ఇది ఒక ఆఫీస్ కింద రన్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇంకా కలెక్టర్ వారు ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ 2 ఆఫీసులని కూడా విడదీసి పరిపాలనా పరంగా ప్రజలందరికీ సౌకర్యం కలిగించే విధంగా సర్వీసెస్ని ఇంకా యాక్యురేట్గా పబ్లిక్ అందించడానికి గాను ప్రయత్నిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం 90 సంవత్సరాల వయసు గల నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న నాదెండ్ల భాస్కర్రావు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్రావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరగనున్నాయి. నాదెండ్ల మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. 1935 జూన్ 23వ తేదీన గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కర్రావు తొలిసారిగా 1978వ సంవత్సరం విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనారోగ్య సమస్యపై అమెరికా వెళ్ళినప్పుడు నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
కొత్తవలస మండలం ఉత్తరావళి ప్రాంతంలో హ్యాపీ హోమ్ లేఅవుట్లో 200 మంది బాధితులకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయిన వీరు జిల్లా కలెక్టర్కు ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ భూములకు గతంలో గజాల ప్రాతిపదికన నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పుడు సెంట్లు ప్రాతిపదికన నష్టపరిహారం ఇస్తామని చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గజాలు కాకుండా సెంట్లు ప్రాతిపదికన నష్టపరిహారం ఇస్తే చాలా నష్టపోతామని వారు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పెట్టండి ఆ విధంగా కొనుక్కున్నాం. అది 2015 సంవత్సరం 5 years బిఫోర్ హైవే వాళ్ళు గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమి కానీ ఇవ్వకుండానే తీసుకున్నారు. ఇప్పుడు దానికోసం పరిహారం కోసం మేము వస్తే సెంటులు లెక్కిస్తామంటున్నారు. మేము కొనేది లేఅవుట్లో కొన్నాము, గజాలకు కొన్నాము, రిజిస్ట్రేషన్ గజాలకు చేసాము. సెంటు లెక్క ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, మాకు అభ్యంతరంగా ఉంది. దానివల్ల మేము ఆ విషయమే కలెక్టర్ గారిని కలవడానికి వచ్చామండి. 1999లో లేఅవుట్లు వేశారు, మేమందరం కొనుక్కున్నాం. అప్పుడు కొనుక్కుని ఇప్పుడేమో గ్రీన్ ఫీల్డ్ హైవే వైజాగ్ టు రాయపూర్ అది చేసినప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేశారు చాలామంది చోట. మాకేం నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు మేమేమో కంటెస్ట్ చేస్తే అంటున్నారు వాళ్ళు మాకు సెంట్స్లో ఇస్తాము, గజాల్లో ఇవ్వట్లేదు. మా అన్నీ రిజిస్టర్ అయినవన్నీ గజాల్లో రిజిస్టర్ అయినాయి, స్క్వేర్ యార్డ్లో రిజిస్టర్ అయ్యాయి. మేము అడుగుతుంది ఓన్లీ ఫెయిర్ కాంపెన్సేషన్. అలా తక్కువ ఇస్తున్నారు, 3.5 lakhs ఎంత ఇస్తున్నారు సెంట్స్ ప్రకారం. అది మాకు కుదరదు. ఎందుకంటే మేమందరం రిటైర్డ్. ఎప్పుడో మేమందరం ఇవి ఇన్వెస్ట్ చేసింది మాకు ఇప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళకి చదువులకి అన్నీ పనికొస్తాయండి. సో అవసరానికి అన్నిటికీ అది మేము అడుగుతుందండి. అనకాపల్లి జిల్లా రావికమత మండలం కొత్తకోట పంచాయతీ అంబేద్కర్ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది. జలజీవన్ మిషన్ క్రింద ఏర్పాటు చేసిన పైపులు 15 రోజులు మాత్రమే పనిచేసి గత 7 నెలలుగా నీటి సరఫరా నిలిచిపోయింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రజలకు ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు ఆందోళన కూడా నిర్వహించారు. అధికారులు పరిశీలించినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. తాజాగా డిఆర్ఓకి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో దళిత కాలనీ ప్రజలు ఇతర ఇళ్లకు వెళ్లి నీళ్లు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత 7 నెలల నుంచి మాకు నీళ్లు రావటం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. తాగడానికి నీళ్ళు లేకుండా ఎటువైపు వెళ్ళినా మాకు నీళ్ళు పరిష్కారం లేదు. ఎన్నో కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టారన్నారు, కానీ మాకు ఒక అవకాశం, మాకు ఎన్ని ఇచ్చినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మాకు పరిష్కారం రాలేదు. ఈసారి మాత్రం నీళ్లు అడుక్కోవాల్సి వస్తుంది. ఈ స్పందన చూసి మాకు వెంటనే స్పందన ఇస్తారని ప్రభుత్వాన్ని, సీఎం గారిని మరీ కోరుచున్నాము. ఎస్సీ కాలనీకి నీళ్ళు లేక గత 8 నెలల నుంచి మేము బాధపడుతున్నామండి. ఎవరిని అడిగినా మాకు పరిష్కార సంస్కారం చేయలేదండి. అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసామని అంటున్నారు నీళ్ళ కోసం, మాకు మాత్రం తాగడానికి నీరు లేదండి. రాష్ట్ర ప్రభుత్వం దళిత కాలనీల్లో ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కానీ నిరంతరం కొత్తకోట అంబేద్కర్ కాలనీ, అరుంధతి కాలనీలో నీటి సమస్య అనేది గత 8 నెలల నుంచి ఏర్పడింది. ఈ ఎండాకాలం ఎద్దడి రాగానే చెరువు పనికి వెళ్ళి వచ్చి ఆడవాళ్ళందరూ కూడా నీటి కోసం చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అదేవిధంగా ఇక్కడున్న పంచాయతీ వర్కర్లు కానీ, ఇక్కడున్న మినీ స్టాఫ్ వర్కర్లకు కానీ ఎంత నీరు రిలీజ్ చేస్తున్నారో తెలియని పరిస్థితి, ఎంత నీరు క్యూసెక్లు నీరు ట్యాంకులు నింపుతున్నారో తెలియని పరిస్థితి, కానీ ఎంత నీరు వృధా అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉంది. కొత్తకోట మేజర్ పంచాయతీలో లక్షల కోట్లలో ఎస్సీ ఎస్టీ సప్లై అనేది కానీ, ఎస్సీ ఎస్టీ మానిటరీ కంపెనీలు కానీ ఎన్నో నిధులు విడుదల చేసినప్పటికీ నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు నీరు అనేది లేకుండా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈరోజు మనం కుల వ్యతిరేక పోరాట సంఘం ద్వారా శాశ్వత పరిష్కారం, నీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి కుల వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి. వేసవిలో ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ఈ వాటర్ మినరల్ ప్లాంట్ ఎంతో దోహదపడుతుందని ఆర్టీసీ ఆర్ఎం వరలక్ష్మి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో రోటరీ క్లబ్ విజయనగరం సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు చల్లని వాటర్ను అందించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ విజయనగరం వారిని సంప్రదించామని చెప్పిన వెంటనే స్పందించి రోటరీ క్లబ్ విజయనగరం రొటేరియన్ దేవరపల్లి బుచ్చినాగమణి జ్ఞాపకార్థం ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారని అన్నారు. అందుకు రోటరీ క్లబ్ విజయనగరం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, ఇతర
సభ్యులు పాల్గొన్నారు. వాటర్ ప్యూరిఫైడ్గా ఇస్తాం కాబట్టి వాటర్ అండ్ శానిటేషన్ ఫోకస్ ఏరియాస్లోకి ఈ యొక్క ప్రక్రియ వస్తుందన్నమాట. ఇప్పటికీ ఫస్ట్ ఇన్స్టాల్ చేసింది ప్రేమ సమాజంలో రోటరీ ప్రేమజల్ అని మనం ఆల్రెడీ రోటరీ తరపున అక్కడ పెట్టడం జరిగింది. అలాగే విత్ ఇన్ ది విజయనగరం అండ్ సరౌండింగ్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో ఆల్మోస్ట్ 27 వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ వాటర్ ప్లాంట్స్ కూడా మనం రెగ్యులర్గా ఆల్మోస్ట్ మా అంచనా ప్రకారం 50,000 నుంచి 60,000 మంది పబ్లిక్ మా ఇచ్చిన వాటర్ ప్లాంట్స్ని సద్వినియోగం చేసుకొని డిసీజెస్ రాకుండా కాపాడుకుంటున్నారు. అందుకంటే ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైతే మనం ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ వాడడం మూలంగా ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది కడుపు సంబంధించిన వ్యాధులు, లివర్ సంబంధించిన వ్యాధులు, కలరా, టైఫాయిడ్, ఇలాగ హెపటైటిస్, జాండీసులు రాకుండా ఎస్పెషల్ డయేరియాస్, వామిటింగ్స్ అలాంటివి రాకుండా కూడా మనం నివారించగలిగామంటే దీంట్లో రోటరీ క్లబ్ విజయనగరము ఎంతో ఈ విషయంలో కృషి చేస్తుంది. కాబట్టి మా క్లబ్ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేశంలోని అతి ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ వార్షికోత్సవం ఈ నెల 27వ తేదీన సోమవారం నిర్వహిస్తున్నట్లుగా దేవాలయం కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈరోజు విజయనగరం పూల్బాగ్ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ కార్యదర్శి ఇసరపు శ్రీనివాస గోపాలకృష్ణ మాట్లాడుతూ దేవాలయం వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య ఉపాసకులు కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. కమిటీ సభ్యులు సముద్రాల నాగరాజు మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 8 గంటలకు 60 అడుగుల విగ్రహానికి భక్తులచే స్వయంగా పాలాభిషేకం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులెల్లరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు పొందవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షులు బేతా కృష్ణారావు, ఉపాధ్యక్షులు అచ్చిరెడ్డి, అర్చకులు హర్ష, సరవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్షికోత్సవం కరపత్రాలను విడుదల చేశారు. సోమవారం నాడు ఉదయం 8 గంటలకు 60 అడుగుల యావత్ భారతదేశంలోనే ఎత్తైనటువంటి 60 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పాలాభిషేకం జరగనున్నది. ఈ పాలాభిషేకం ప్రజలందరూ కూడా తమ స్వహస్తాలతో చేసుకోవడానికి వీలున్నది. కావున నేటికి 11 సంవత్సరాలు అవుతున్నది స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహానికి పాలాభిషేకం చేసుకోవడానికి రావాల్సిందిగా మరి కోరుతున్నాం. ఈ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటల నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు తమ స్వహస్తాలతో పాలాభిషేకం చేయించుకునే అవకాశం కూడా ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు. ఆ రోజు పాల్గొనే భక్తులందరికీ కూడా వారి సర్వ సమస్యలు కూడా పరిష్కారం జరిగి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం నిత్యం కలుగుతుందని ఒక అభిప్రాయం ఉంది భక్తుల్లో. కాబట్టి ఆ రోజు కార్యక్రమానికి భక్తులెల్లరూ కూడా విచ్చేసి పాలాభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. అరుదైన జన్యు వ్యాధి ఎస్ఎంఏ టైప్ 1తో బాధపడుతున్న 2.5 నెలల చిన్నారిని కాపాడేందుకు విజయనగరానికి చెందిన తల్లిదండ్రులు వెంకటేష్, అనూష దంపతులు దాతల సహాయం కోరుతున్నారు. బాబు ప్రాణాల్లో నిలవాలంటే 16 కోట్ల రూపాయలు ఖరీదైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తేల్చారు. కాగా ఒక స్వచ్ఛంద సంస్థ చొరవతో అమెరికా కంపెనీ ఇంజెక్షన్ను 9.5 కోట్ల రూపాయలకు ఇచ్చేందుకు అంగీకరించింది. బాబుకి 6 నెలల వయసు వచ్చేలోపే ఈ చికిత్స అందించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఉదార హృదయం గల దాతలు స్పందించి తమ బిడ్డను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సిపిఐ ఎంఎల్ 56వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి. లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంఘం పిలుపు. పార్వతీపురం పట్టణంలో స్థానిక పద్మశ్రీ థియేటర్ సమీపంలో 155వ లెనిన్ జయంతిని జయప్రదం చేయండి కార్యకర్తలు మహిళలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ గొప్ప అమరవీరులు మనల్ని వీడి వెళ్లిన సిపిఐ 11 జయంతిని జయప్రదం చేయమని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మికుల కోసం రష్యాలో పెద్ద ఎన్నో పోరాటాలు చేసి ఆ రోజు
మార్క్సిజం లెనిన్ నిలబడి ప్రపంచ కార్మిక కోసం అండగా నిలబడి కార్మిక హక్కులు సాధించిన చరిత్ర మన లెనిన్ గారిది. మరి ఈరోజు అలాగే లెనిన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మార్పురం మన్యం జిల్లా విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర జెండా ఆవిష్కరణ చేసాం. మరి ఘనంగా నివాళులర్పించి ఈరోజు పార్వతీపురంలో మరి అలాగే ఇలాంటి కార్మికులు ఎన్నో పుట్టినరోజు జరపాలని 100 సంవత్సరాల పుట్టినరోజు జరపాలని సందర్భంగా ఈరోజు 135వ జయంతి సందర్భంగా మరి పార్వతీపురంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర జెండా ఆవిష్కరణ చేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా జరిగిన శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ విశాఖ నగరాధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ శ్రేణులు శ్రీ సంపత్ సాయి వినాయక ఆలయంలో హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించారు. వేకువజామున జరిగిన ఈ హోమంలో జనసేన పార్టీ సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమక్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, వివిధ హోదాలలో ఉన్న పార్టీ నేతలు, మహిళా కోఆర్డినేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జిల్లా నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్య కారణంగా ఆయన శస్త్రచికిత్స అనంతరం ఆంధ్రప్రదేశ్లోని జనసేన శ్రేణులందరూ ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మరియు వారి యొక్క దైనందిక కార్యక్రమాల్లో అంటే పంచాయతీరాజ్ శాఖ కానీ ఆయన నిర్వహిస్తున్న అన్ని శాఖల్లో మంచి ఈ రోజున భారతదేశంలో ఒక ఉత్తమ శాఖలు నిర్వహించిన వ్యక్తిగా మంచి పేరు పొందించిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్లో ముఖ్యమైన వ్యక్తిగా ఈ రోజుల్లో అంటే ఇప్పటికీ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే మీరు త్వరగా కోలుకొని దైనిక కార్యక్రమాల్లోని ఈ శాఖా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ దేవదేవుడైన ఇక్కడ విశాఖపట్నం సంపత్ వినాయక టెంపుల్లో హోమం అనంతరం అభిషేకం అనంతరం ఆయురారోగ్యాలు బాగుండాలని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన శ్రేణులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వైద్య రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని పలువురు వైద్య ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజా వైద్యులు డాక్టర్ హరిప్రసాద్ జయంతిని పురస్కరించుకొని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సెమినార్లో జిల్లా వైద్యాధికారిని డాక్టర్ సరోజిని తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరియైన సమయంలో సరియైన వైద్య విధానాలను అవలంబిస్తూ రోగికి ఉపశమనాన్ని కలిగించడం వైద్యుని కీలక పాత్ర అని తెలిపారు. పూర్తి స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలుగా మారుతున్న వైద్య రంగాన్ని సేవారంగంగా మార్చడంలో డాక్టర్ హరిప్రసాద్ తీరు ప్రశంసనీయమని అన్నారు. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలిపారు. దాదాపు 3200 మంది కాకుండా మనకి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఉండి ఎన్నో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. ఎన్నో చివరి వరకు ఉన్నారు. ఆయన ఆశయాన్ని మరి మనం అంతా ముందుకి సాగించి అంటే ఇప్పుడు నవడేస్ మీకు అంతా తెలుసు. సో కమర్షియల్ గా అయిపోయింది మెడికల్ ఫీల్డ్ కూడా. కానీ ఉన్న దాంట్లో మనం కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే మనం ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతాం. 30 సంవత్సరాలు దాదాపుగా వైజాగ్లో 35 సంవత్సరాలు ఉన్నాము. సో అన్ని చోట్ల అంటే కేజీహెచ్లో కానీ జిమ్స్లో కానీ సో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో కానీ సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. సో ఆయన తరఫున నేను ఒకంత పుచ్చుకుని చేసేది ఏంటంటే సో ఎప్పుడు వచ్చినా సరే సో మనకి కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడానికి మేము ఆయన ఆశయాన్ని అలా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను. ఛాలెంజెస్ అనేవి మామూలుగా మనకు మేజర్ ఛాలెంజెస్ చూసుకుంటే ఏంటంటే మనం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి అంటే నియోనేటల్ స్టేజ్ దగ్గర నుంచి జిరియాట్రిక్ చనిపోయేంత వరకు చాలా రకాలు ఉంటాయి. నియోనేటల్ ప్రాబ్లమ్స్, జిరియాట్రిక్ ప్రాబ్లమ్స్, అడల్ట్ స్టేజ్ లో వచ్చేవి, తర్వాత ఫీమేల్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలుగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని ఛాలెంజెస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం సొసైటీలో ప్రజెంట్ గా ఏవి ఛాలెంజింగ్ గా ఫేస్ చేస్తున్నాము అన్న దాని గురించి చూసుకుంటే కనుక మనకు మెయిన్ గా ఉన్నవి ఈ డిసీజెస్ గురించి. ఏ డిసీజెస్ గురించి? కమ్యూనికబుల్ డిసీజెస్. ఎస్పెషల్లీ ఏంటంటే ఒకప్పుడైతే మనం కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం, ఎక్కువ వర్క్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే
కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే ఎక్కడైనా ఉంటే పేపర్లో అది కూడా చూసారు, అక్కడ ఏదో 100 డయేరియా కేసెస్ వచ్చాయి, ఇక్కడ 200 ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ వచ్చాయి. ఇలాగా కమ్యూనికబుల్ డిసీజెస్, ఫుడ్ పాయిజనింగ్ అనేసి, డయేరియల్ డిసీజెస్ అనేసి, లేకపోతే కలరా వచ్చింది అనేసి, ఇలా ఎక్కువ ఇన్సిడెంట్స్ అంతా కూడా మన ఫోకస్ అంతా కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ మీదే ఉండేది. మన హెల్త్ స్టాఫ్ అంతా ఏంటంటే టైం పగలు రాత్రి లేకుంటే డయేరియా క్యాంప్స్ పెడితే పిహెచ్సిలోనే ఉండిపోయి సర్వీస్ చేసి ఎప్పుడు అంతే ఐవి ఫ్లూయిడ్స్ అరేంజ్ చేయడం అని, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇవ్వడం అని, కానీ దీని మీద ఎక్కువ ఏయూ శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకలకు ప్రముఖుల పర్యటనలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్త కిషోర్ ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న ఏయూ శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లను ఏయూ వీసీ జీపీ రాజశేఖర్, పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్జీలతో కలిసి మంగళవారం సాయంత్రం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధాన వేదిక, దానికి అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్న వేదికలను చూశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు, ఈవెంట్ ఆర్గనైజర్లకు తగిన సూచనలు చేశారు. ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు విచ్చేస్తున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. పెవిలియన్, ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేసే వేదికలను, గ్రీన్ రూమ్లను పరిశీలించడంతో పాటు గ్రేటర్ విశాఖలో వాకర్స్ క్రీడాకారులపై ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ బుధవారం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వద్ద సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నేత కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం నడకపై పన్ను వేయడం సిగ్గు చేటని, ఇది చంద్రబాబు తొగ్లక్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. స్మార్ట్ సిటీ పేరుతో పార్కులను, స్టేడియంలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ యూజర్ ఛార్జీల భారాన్ని వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే విద్యుత్, ఇంటి పన్నులు, స్మార్ట్ మీటర్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై ఈ నడక పన్ను వేయడం అన్యాయమని, తక్షణమే దీన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. వచ్చిన దగ్గర నుండి ప్రజల మీద పన్నుల భారాన్ని విపరీతంగా మోపుతూ ఉంది. ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులతో పాటు మొత్తం అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని ఈ రోజున కంకణం కట్టుకుంది. ముఖ్యంగా జీవీఎంసీలో విశాఖపట్నంలో రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది. ప్రజల ఆరోగ్యాలు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా రోజుకు 1 గంట సేపన్నా వ్యాయామం చేయడం, నడక చేయడం అనేది కంపల్సరీ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్కుల్లో కానీ, ఇండోర్ స్టేడియంలో కానీ ఏదైతే జీవీఎంసీ ఆస్తులు ఉన్నాయో వీటిల్లో ప్రజలు ఇప్పటిదాకా దశాబ్దాల తరబడి ఉచితంగా ఉదయం పూట మార్నింగ్ వాక్ చేస్తున్నారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. కబడ్డీలు కానివ్వండి, షటిల్ కానివ్వండి, టెన్నిస్లు కానివ్వండి, ఇటువంటి ఆటలన్నీ కూడా ఆడుకుంటున్నారు. ఇప్పుడు జీవీఎంసీ ఇటువంటి స్టేడియంస్ను కూడా అక్కడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణభారతి స్టేడియంని కానీ పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. బీచ్లో ఉండే ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దాదాపు 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు నెలకి. అంటే ప్రజల ఆరోగ్యాన్ని కూడా, ఓ పక్కనేమో వైద్యం ప్రైవేటు పరం అయిపోయింది, విద్య ప్రైవేటు పరం అయిపోయింది, ఇప్పుడు నడకను కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి గాలి పీల్చాలన్నా సరే డబ్బులు వసూలు చేసే దుర్మార్గమైన స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెట్టబడుతుంది, ప్రజలను నెట్టేస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రకమైన పన్నులు వసూలు చేయడాన్ని ఆపాలి. వీటన్నిటిని రద్దు చేయకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి కూటమి ప్రభుత్వం గ్రేటర్ విశాఖలో పబ్లిక్ పార్కులలో యూజర్ ఛార్జీలను వసూలు చేయడంపై సిపిఎం నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం పబ్లిక్ ప్లేసెస్లో పార్కులతో నడిస్తే యూజర్ ఛార్జీలు చెల్లించాలని అనుకోవడం దుర్మార్గమని అన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని హితవు పలికారు. ఉన్నతమైన స్థానంలో ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడాలి. మనది ఎక్కడ ఉందండి? ఇండియా 66లో ఉన్నాం స్పోర్ట్స్లోనే. ఈరోజు అదే స్పోర్ట్స్ సంబంధించి ఓటింగ్లు పెట్టాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. అంటే పౌష్టికాహారాలు తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పౌష్టికాహారాలు తీసుకుంటే ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది? ఈరోజు యోగాలు, లేకపోతే మెడిటేషన్లు, వాకింగ్లు,
ఇలాగ ఏవైతే జిమ్ములు ఇవన్నీ చేయకపోతే ఆరోగ్యం అనేది రోజు రోజుకి క్షీణిస్తుందో ఓ పక్క మన రాష్ట్రం కానీ జిల్లా అంతా కూడా పొల్యూషన్ ఎక్కువైపోయి పొల్యూషన్ కోరల్లో చిక్కుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తెల్లవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని 720 రూపాయల సంవత్సరానికి మీరు కలెక్ట్ చేస్తాననే దాన్ని వెంటనే రద్దు చేయలేని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అంచెలంచెలుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు వ్యతిరేకంగా వాకర్స్పై యూజర్ ఛార్జీలు వసూలు చేయాలనేసి నిర్ణయం అనేది చేసింది. ఇప్పుడు వరకు గతంలో ఎప్పుడు అనేది లేదు. ఇప్పుడు అనేది ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించే విధంగా ఈరోజు అనేది వాకర్స్పై యూజర్ ఛార్జీలు అనేది విధించడం చాలా దారుణం, సిగ్గు అనేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. మహిళలు విద్యారంగంలో పురోగమించాలని ఒరిస్సా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలలో భాగంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్ర యూనివర్సిటీలోని తాను రాజకీయ రంగానికి అరంగేట్రం చేశానని చెప్పుకొచ్చారు. 1970లో ఏయూలో ఇంజనీరింగ్ విభాగంలో విద్యను అభ్యసించే సమయంలో కేవలం ఒకే ఒక మహిళా విద్యార్థి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. but also discipline, integrity and a sense of purpose. The legacy of this institution is reflected in its alumni who are spread across the country and the world, occupying positions of responsibility and distinction. Their achievements bring pride to the university and reaffirm its enduring contribution to society. Dear students, we are living in a time of rapid and continuous transformation. The world is evolving in every sphere. నేను ఈరోజు వేదిక మీద చూసినప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ సాంకేతిక కళాశాల ప్రధానాచార్యులు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మహిళా సాంకేతిక కళాశాల ప్రధానాచార్యులు ఇద్దరు మహిళలు కనిపిస్తున్నారు. విశాఖ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన 7వ స్థాయి సంఘాల సమావేశాలు నేడు నిర్వహించారు. ఈ సమావేశాలను ముఖ్య కార్యనిర్వహణాధికారి పి నారాయణమూర్తి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి కె రాజ్కుమార్ హాజరై జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పురోగతిని సమీక్షిస్తూ సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించారని తెలిపారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా ఆరోగ్యం, త్రాగునీరు సరఫరా, ఉపాధి హామీ పనులపై విస్తృతంగా చర్చ సాగింది. సభల ముఖ్యమంత్రి, వైద్యశాఖ పనితీరు, ప్రజాప్రతినిధులు పలు సమస్యలపై ప్రస్తావించారు. ఆసుపత్రులలో అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి నేతలు విల్లూరి భాస్కరరావు, ఉరుకోటి నారాయణరావులు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ గంగారావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ ఉనికి కోసమే ఆయన అసత్య ప్రసారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్కులలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి వాకర్స్ గుర్తింపు కోసం మాత్రమే ఏడాదికి 720 రూపాయలు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నామని, ఇది కేవలం నిర్వహణ కోసమేనని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడి ఆస్తులు తాకట్టు పెట్టినప్పుడు గంగారావు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం విశాఖ అభివృద్ధి, కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నారని తెలిపారు. గంగారావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో గాజువాక ప్రాంత కార్పొరేటర్ బొడ్డు గంగారాం గారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ ప్రలాపన, కనీసం కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని కానివ్వండి, కూటమి నాయకుల తాలూకా పరిపాలన కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 24 గంటల్లో
16 గంటలు సుమారుగా నిరంతరం కష్టపడి చేస్తున్న పరిపాలన కానివ్వండి, తెస్తున్న ఇండస్ట్రీలు కొనవండి, ఇవేవి కూడా చూడడానికి కళ్ళు మూసుకుపోయి కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్న విషయం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. గడిచిన 5 ఏళ్లలో ఎవ్రీ ఇయర్ 10% ఎన్హాన్స్మెంట్ చేస్తున్న హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ మీద కానివ్వండి, పేద ప్రజల మీద, బలహీన వర్గాల మీద, మిడిల్ క్లాస్ మీద పడుతున్న ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అదే గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణపై చేస్తున్న ప్రభుత్వ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు కానివ్వండి, నిరాహార దీక్ష చేస్తున్న ఆ ప్రాంతంలో ఉన్న వాస్తవులు కానివ్వండి, కనీస పరామర్శ ఎందుకు చేయలేకపోయారు? గత 5 సంవత్సరాలు మీరు పడుకున్నారా, లేదంటే ప్రజల కోసం పోరాటపడ్డారా అనేది మీరు ముందు ఆన్సర్ చెప్పండి. ఫస్ట్, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ విధంగా అక్రమాలు గురయ్యాయి, ప్రభుత్వ ఆస్తులు, ఈ ఆస్తి పన్నులు కానీ, వాటర్ ట్యాక్సులు కానీ, ప్రతి ఒక్కటి కూడా ప్రతి సంవత్సరం 10% చొప్పున ఏ విధంగా పెంచారు? దాని మీద మీరు నిరసన ఎందుకు చేయలేదు? అంటే నిరసన చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయంతో చేయలేదా? ఈరోజు కూటమి ప్రభుత్వం స్వేచ్ఛగా ప్రజాపాలన అందిస్తుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈరోజు గౌరవ ఎంపీ గారు భర్త గారు ఈరోజు చేస్తున్న విశాఖపట్నం జిల్లా ప్రజలకు ఏ విధంగా చేస్తున్నారు అనేది మీకు తెలియదు ఇంకానా? ఈ నెల 27వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై జిల్లా అధికారులు, ఏయూ అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ అభిషక్త కిషోర్ సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి, డీసీపీ విజయమణికంఠ, ఏయూ రిజిస్ట్రార్ రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో బదలాయింపులు జరగకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతూ గీతం యూనివర్సిటీ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతుందని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గీతం యూనివర్సిటీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం 25% సీట్లు రాయితీ కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గీతం కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. మొదట వెంకటేశ్వర స్వామి గుడి పార్కింగ్ వద్ద, అనంతరం ర్యాలీగా సాగి గీతం కాలేజీ వరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు పూర్తి స్థాయిలో రాయితీ కేటాయింపులు జరగాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీజన్ గ్లోబల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. అనంతరం కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. చిన్నారులు ఫ్యాషన్ దుస్తులలో నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్కూల్ డీన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి గ్లోబల్ స్కూల్స్ బ్రాంచ్లో నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారని తెలిపారు. అనేది యాన్యువల్ ఫెస్ట్ ఉత్సవం అనే పేరుతో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తరలివచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని పిల్లల యొక్క మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మరి శ్రీజన్ గ్లోబల్ స్కూల్ ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా మరి మాకున్న బ్రాంచెస్లో పార్వతీపురం కానీ
వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శతాబ్ది వేడుకలకు ప్రముఖుల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. ఏయూ వీసీసీపీలతో కలిసి ఏయూలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. వాకర్స్ నుండి యూజర్ ఛార్జీలను సేకరించడం దారుణమన్న సిపిఎం సిపిఐ. రాజకీయ లబ్ధి కోసమే నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డ టీడీపీ. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు గీతం కాలేజీలో 25% రాయితీ కేటాయించాలి. ఋషికొండ వద్ద నిరసన ర్యాలీలో వైసీపీ డిమాండ్. ఘోష ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం చేస్తున్నాం. ఆధునీకరణ సౌకర్యాల ప్రారంభోత్సవంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు స్పష్టీకరణ. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.